నత్వేహాహం జాతునాసం నత్వం వేమి జనాధిపః నచైవ న భవిష్యాత్ మయమతం పరం. ఈ జగత్తంతయు కూడాను సమస్త శక్తులతో కూడినటువంటిది. The universe is full of all power. సర్వజ్ఞత్వము, సర్వ సమన్వయత్వము, సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ జగత్తునందు వ్యాపించి ఉన్నది. The divine power, which is all pervasive, all knowing, is spread all over this world. పాయసములోని పంచదార వలె ప్రతి అణువును కూడాను ఈ దివ్య శక్తి లీనమై ఉంది. Just as you find sugar in a pudding, you find this mighty power. Sugar in rice pudding, you find the mighty power right from the beginning of the atom. దీనిని ఉపనిషత్తులు రసో వై సహా అన్నారు. భగవంతుడు రసస్వరూపుడు. God is in the form of rasa. సర్వత్రా ఈ రసము వ్యాపించి ఉన్నది. This essence rasa is present everywhere. కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దైవత్వాన్ని గుర్తించటం ఇది సాధ్యం కానిటువంటిది. But it is not possible to recognize divinity, though it is present everywhere. కానీ భగవంతుని యొక్క ఉనికిని సర్వులను గుర్తించడానికి వీలవుతుంది. However, one can know the existence of divinity. చెరకులోని తీపి, Just as sweetness in sugar cane, వేపలోని చేదు, the bitterness in a neem, మిరపలోని కారము, just as you find the hot నిమ్మలోని పులుసు, in chili, కర్రలోని అగ్ని, the fire in the wood, ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రమాణం. they all prove the presence of divinity. విత్తనం నుండి మొక్క ప్రారంభమవుతుంది. The plant germinates out of the seed. గుడ్డు నుండి పిట్ట ప్రారంభమవుతుంది. The egg grows into the bird. పుట్టిన బిడ్డనే తల్లిగా మారుతుంది. The child later becomes the future mother. ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే. They are all the living proof of the direct divinity. చెలయేరు తిరుకొండలు చిత్ర ప్రచిత్రములు మహోత్కరమొప్ప నభ్యతలము జుంబించు దైర్యము వత్తిల నింతేనియు విస్తృతం మొలచి ప్రత్యేక ప్రపంచంబునం నాజను ఒప్పారు హిమాది రాజమా. నేను పర్వతమును చూచినప్పుడు మానవునికి ఆనందము చేకూరుతుంది. Man will be very happy on watching the mighty mountain. పొంగి ప్రవహించేటువంటి యొక్క నదులు చూచినప్పుడు మానవుని యొక్క ఆనందం ఉప్పొంగుతుంది. Man becomes ecstatic as he watches the river flowing. సముద్రమును చూచినప్పుడు ఆనందం ఆవిర్భవిస్తుంది. He will be blissful as he watches the mighty సుందరమైన ocean. నందనవనమును చూచినప్పుడు మనసుకు ఉల్లాసము చేకూరుస్తుంది. He will be very happy on seeing the forests and the gardens around. ఇవి అన్ని ఎక్కడి నుంచి వచ్చినవి? Where from they came. వీటన్నిటికీ నీ మూలాధారం ఏమిటి? What is the basis of all? భగవంతుని ఉనికి. The presence of God is the basis. ఇట్టి ఉనికి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి వీలవుతుంది. It's possible for everyone to know the existence of God. సర్వవ్యాపకమైనటువంటి దివ్యత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. It's not possible, it's not given to everyone to know this divinity which is all pervasive. జ్ఞానానాం జ్ఞానమధ్యం.
అనగా అన్ని జ్ఞానములు ఎందుకును ఆత్మజ్ఞానము చాలా ప్రధానమైనటువంటిది. Of all the forms of wisdom, the wisdom of the spirit, Atmic wisdom, is దీనిని important. పురస్కరించుకుని జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం. దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం మరొకటి లేదు. There is no other form of wisdom other than this wisdom of the లోకములో spirit. అనేక జ్ఞానములు ఉన్నవి. We find various forms of knowledge, పదార్థ జ్ఞానము, the material knowledge, సంగీత జ్ఞానము, the music, సాహిత్య జ్ఞానము, literature, చిత్ర జ్ఞానము, painting, శిల్పి జ్ఞానము, culture, నృత్య జ్ఞానము, ఈ dance. విధమైనటువంటి జ్ఞానములు అన్నింటి ఎందుకును ఆత్మజ్ఞానము ప్రధానమైనటువంటి. Of all the forms of the knowledge of the spirit, Atmic knowledge, is most ఈ important. భౌతిక జ్ఞానములు కేవలం పాండిత్యమును అందించవచ్చును. The physical knowledge may give you scholarship. భౌతికమైన ఈ జగత్తునందు కేవలం గౌరవ మర్యాదలను అందుకోవచ్చును. The knowledge of this material knowledge may give you the esteem and name. అనేక విధమైనటువంటి బిరుదులను సాధించవచ్చును. You may earn titles. కానీ ఆత్మానాం ఆత్మముత్తమం. ఈ దీనికి శృణ్వంతుడిస్తే అమృతస్య పుత్ర, ఇది ఏ ప్రధానమైన బిరుదు. నాయన, నీవు అమృత పుత్రుడవు. You are the son of immortality. ఈ ప్రాకృతమైనటువంటి నీకుడును చరించేటువంటివి, భ్రమించేటువంటివి. All the worldly things, they change and they delude you. కనుక చలించి భ్రమించినటువంటి యొక్క ఆత్మజ్ఞానమును పొందటము ప్రధానమైనటువంటి విద్యగా బోధిస్తూ వచ్చారు ప్రాచీన ఋషులు. The ancient saints taught of this knowledge of the spirit, which does not change, which doesn't delude you. అయితే ఈ జ్ఞానమును కూడాను కొన్ని గుణములు అత్యవసరము. For this wisdom, certain qualities are essential. సద్గుణంబులు, Virtues, సద్విద్య, true education, సత్యనిరతి. adherence to truth. ఈ యొక్క నిరతి అనగా ఒక విధమైనటువంటి పద్ధతి. Nirati is procedure. ఈ పద్ధతి ఏమిటి? ఈ విద్యకు ప్రధానమైనటువంటి పద్ధతి. What is the proper procedure as we learn? లోకే సర్వమును కూడాను ఒక గౌరవించి, సేవించి, అనుభవించేటువంటి యొక్క మనస్సు మానవుని యందు ఆవిర్భవించాలి. Man should have that kind of mind as to be respected, as to serve everyone. మానవుడు చదివినటువంటి విద్యలో సేవకై వినియోగించాలి. The education should help you to render service. సర్వే మాన హితోరతః, ఇది ప్రధానమైనటువంటి యొక్క గుణం. The main principle is to desire, pray for the welfare of everybody. సర్వ మానవులను హితమైనటువంటి యొక్క దీనితో ప్రేమించి వారికి అవసరమైనటువంటి యొక్క దీనిని ఆదుకొని వారిని సేవించడానికి ప్రయత్నించాలి. విద్యాతత్వం. This education should make to love all and help those in times of సర్వే need. జ్ఞానైక సంపన్న. ఈ విద్యార్థి సర్వ జ్ఞానములు ఎందుకుడను ఉత్తీర్ణుడై ఉంటుండాలి. The student should secure a pass in all forms of knowledge. ఏదో ఒక విధమైనటువంటి పదార్థ జ్ఞానము, లేక విషయ జ్ఞానము, ఇంకే విధమైనటువంటి జ్ఞానము చేసుకుంటే అది కేవలం ఒక్క సబ్జెక్టుకు మాత్రమే చెందుతుంది. If you know the material and other matters, it all relates to one subject. దీనిని అవేర్నెస్ అన్నారు. This is called awareness. సర్వే జ్ఞాన హితో రతః అనగా సర్వజ్ఞానమును కూడాను హితముగా భుజించాలి, అనుభవించాలి. He should recognize, he should know and experience జ్ఞానైక everything. సంపన్న. ఇతడు సర్వజ్ఞానిగా రూపొందాలి. He should know all aspects. మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అందరు కూడాను ఏదో కించిత్ జ్ఞానమును మాత్రమే కలిగి తద్వారా ఈ జగత్తునందు కొన్ని విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు పాటుపడుతుంటారు. The other subjects will help you to know a little and give you the name and fame. ఈ విధమైనటువంటి ఒక చిన్న దృశ్యం చూసినప్పుడు ఇది ఏమని ప్రశ్నిస్తే పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. If it is shown like this and asked what is this, you will say piece of cloth. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అల్ప విద్యల యొక్క ప్రమాణం. It is the one that you acquire through this worldly knowledge. ఇది అంతా విప్పి చూసినప్పుడు దీనిని ఏమంటారు? కర్చీఫ్ అంటారు. When you spread it and put this question, what is this? You would say kerchief. ఇది ఏ పరిపూర్ణ జ్ఞానము This is total knowledge. అనగా ఈ విధమైనటువంటి పరిపూర్ణ స్వరూపాన్ని నిరూపించినటువంటి జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానము. That which is total, comprehensive, is complete knowledge. ఇది ఏ సర్వే జ్ఞాన సంపన్న. టోటల్ అవేర్నెస్. This is total awareness.
అన్ని విధములైన మార్గం యందు కూడా నువ్వు గుర్తింపదగినటువంటిది ఈ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం. The spiritual knowledge and total awareness has got to be experienced in every field. సర్వే గుణ సంపన్న, అన్ని సద్గుణములు కూడాను ఉంటుండాలి. One should have all virtues. సర్వే లోక హితేరత, ఇది మొట్టమొదటి గుణము. The first to desire the welfare of సర్వే everyone. జ్ఞాన సంపన్న, ఇది రెండవ గుణము. Is your total awareness. ఇంకా సర్వ జ్ఞానం, ఈ జ్ఞానతత్వమును గురించినటువంటి యొక్క తత్వము అందరూ కూడా ఈనాడు చక్కగా వివరింప చేయాలి. We should also explain clearly and experience that జ్ఞానోక్త సంపన్న, ఇది సర్వే జ్ఞానేకృతే. ఈ జ్ఞానం అనేటువంటిది ఒక గుణముతో కూడినటువంటిదిగా ఉండాలి. This wisdom should have a quality attribute with it. ఏమిటి గుణం అంటే? What is this attribute? గుణమనగా చక్కని నడత. This quality is good behavior. త్రిగుణముల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క పదం. It is the one of the unity in Trinity. గుణమనగా పరుల యొక్క దోషములు కాని, పరు యొక్క తప్పులు కాని గుర్తించక తనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావమును ప్రకటింపచేయటమే సరి అయినటువంటి గుణం. The true quality lies in not pointing out the mistakes and defects in ఇది others. విద్యార్థులకు To express అత్యవసరం. one's own divinity. This is essential to every student. గుణము నేర్పినటువంటిదే విద్య. It is only education that acquires the qualities. ఈనాటి విద్యలు ఆ విధమైన గుణములు నేర్పుతా లేదు. In modern education, we don't have such virtues. నేటి విద్యలు తెలివి చేతలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోదు. The modern education will help you to be more and more intelligent, but not to develop values. కోటి విద్యలుండి గుణము లేకున్నచో విలువ ఏమి, దాని ఫలమదేమి. You may have 1 crore forms of knowledge. If you do not have qualities and virtues, what is its value? What is the use? గుణమే లేకపోతే ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ దీని యొక్క విలువ కానీ, దీని యొక్క ఫలం కానీ మనం జగత్తుకు అందించలేము. If you have no value, with all these forms of education, you cannot teach anything to this world nor experience. కనుకని మానవతా గుణమును పెంచుకోవాలి. Therefore, we have to develop human ఈ value. మానవతా గుణములు యందు సత్యము అత్యంత ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. Among the human values, the truth is main and important and fundamental. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. బుద్ధుని దగ్గర చేరి అనేక మంది వాదోపవాదములు చేస్తుండగా బుద్ధుడు చెప్పాడు, ఈ వాదోపవాదములు కాల వ్యర్థవి. Few assembled in front of Buddha. They went on arguing. And ప్రత్యక్ష దైవ స్వరూపము, సత్యము, ధర్మము, అహింస. Buddha said, God is truth, God is dharma, God is non-violent. కనుక మొట్టమొదట సత్యస్వరూపమైన దైవాన్ని ఆరాధన చేయండి. Therefore, worship God with the very form of truth. సత్యాన్ని పలకండి, Speak truth, ధర్మాన్ని ఆచరించండి, follow dharma, అహింసను పాటించండి. and observe ఈ non-violence. అహింస అనగా ఏమిటి? Then what is this non-violence? ప్రాణులను బాధ పెట్టటము, Hurting others, ఇతరులను దుఃఖింప చేయటము, making others ఇవన్నీ miserable. కూడా అహింసగా భావిస్తూ వచ్చారు. We consider them all ఇది violent. కాదు అహింస. It's not non-violent. తనను తాను బాధించుకోవటం కూడా హింసనే. Hurting one's own self is violent. అమితముగా మాట్లాడటం కూడా హింసనే. Speaking too much is violent. అమితముగా భుజించటము హింసనే. Eating too much gluttony. అమితమైనటువంటి పనులు చేయటము హింసనే. Working too much is violent. అనగా పరిమితమైనటువంటి దాంతోనే తన జీవితాన్ని గడపాలి. We have to lead the life in a limited way. మితిమీరినటువంటి పని కూడాను హింసనే. Limitless work is violent. మితిమీరినటువంటి వ్రాత కూడాను హింసనే. If we go on writing ఈ పని unlimited is వ్రాత violent. ఏం చేస్తుండాలి? What does it happen by తన constant work? ఎనర్జీని వేస్ట్ చేస్తుండాలి, అదే హింస. You will be wasting your energy. That is violence. పరిమితమైనటువంటి మాటలనే మనం ఉపయోగించాలి. We should talk limitedly. అమితమైన మాటల చేత మన యొక్క తెలివితేటలు అరిగిపోతున్నాయి. By talking too much, we lose our మనం memory. తెలివితేటలను హింసింప చేసుకోవటము ఇది ఒక హింసనే. We are hurting our own intelligence. That is violence. అహింస అనగా మితమైనటువంటి మార్గములో, హితమైనటువంటి మార్గంలో మానవత్వాన్ని గడపాలి. Non-violence meaning leading a life in a sweet way, in a limited way. దీనిని పురస్కరించుకుని ఏ వేదములు సత్యం వద ధర్మం చర. Therefore, Vedas says, tell the truth, follow dharma. కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్, రైట్ యాక్షన్ ఈజ్ గాడ్. Truth is God, right action is ఈ God. రెండింటిని అనుసరించామని చెప్తుంది.
Vedanta ఇది says, సరి అయినటువంటి గుణం. you should follow these two, that's proper quality. అయితే However, మానవత్వము దైవత్వాన్ని తెలుసుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. human beings are making all attempts to know God in various ways. దీనికి కొన్ని పదములు ఎవ్వరు కూడాను దీనిని వివరించలేని స్థితిలో నాటికి నేటికి కూడాను నిలిచిపోయింది. There are certain words which are not properly explained then and now. జీవుడు దేవుడు, Two words, Jiva individual, Deva ఆత్మ God. పరమాత్మ, Atma the individual self and స్థూలము Paramatma universal. స్థూలము సూక్ష్మము, The gross and subtle. ఇలాంటి కొన్ని పదములను ఎవ్వరు కూడాను నేటికి కూడాను గుర్తించలేకపోతున్నారు. No one could know the meaning of these words till this date. సైన్స్ లో గుర్తించలేనటువంటి వాటిని వేదాంతము కొన్ని వివరిస్తూ వచ్చింది. That which could not be recognized by science is explained by Vedanta. వేదాంతం గుర్తించలేనటువంటి కొన్ని విషయములను సైన్స్ వివరిస్తూ వచ్చింది. Science explains clearly what is not ఎవరు ఎన్ని attempted by విధములుగా philosophers. వివరించినప్పటికీ ఇంకా కూడాను ఈ విషయంలో అసంతృప్తియే కలిసి ఉంటున్నారు. In spite of all interpretations, still there ఈ is పదములకు dissatisfaction. అసంపూర్ణమైన స్థితిలోనే ఉంటున్నాయి. Still they are incomplete. ఇంకా పరిపూర్ణము కాలేదు. It has not been completed వేల yet. సంవత్సరములు అయినప్పటికీ ఈ పదములకు ప్రధాన సరైనటువంటి యొక్క అర్థం ఇది అని నిర్ణయించిన వారు ఎవరు కూడా లేరు. So thousands of years passed by. Nobody gave the correct meaning to these words. కానీ ఎవరికి వారు మేము తెలుసుకున్నామని భావిస్తున్నారు. But each one feels that he ఈ knows. భావము కేవలము భావముతో కూడిందే కానీ ఇది సరి అయినటువంటిది అర్థం కాదు. But it's only your feeling, but it's not the proper meaning. ఈ దివ్యత్వమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలి? How to describe divinity? ఆత్మ పరమాత్మ, One Atma, the other one Paramatma. అణువు బ్రహ్మాణువు. One is atom, other is mighty, macrocosm. ఈ బ్రహ్మాణువులకు అణువుకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? What is the difference between the atom and నిజంగా the మనం mighty? చక్కగా లోతులు తిరిగి విచారించినప్పుడు బ్రహ్మాణువు అణువు రెండు ఒక్కటే. In fact, if we investigate clearly, this atom and the large one are both same. ఇది గోదావరి నీరు. This is the Godavari ఇది ఒక water. చిన్న టమ్లర్స్ తో ఉంటుండాలి. It is in a small tumbler. ఇంకొక పెద్ద పాత్రతో గోదావరి నీరు తెచ్చారు. You collect Godavari ఇంకా water in ఒక big లారీ vessels. డ్రమ్స్ తో కూడా గోదావరి నీరు తెచ్చారు. And you have Godavari water in అయితే big drums. అన్ని గోదావరి నీరే. That's all Godavari water. కానీ క్వాంటిటీ డిఫరెన్స్, But there's difference in quantity. క్వాలిటీ ఒక్కటే. But the quality is one. అదే రీతిగానే ఒక కణమును మనం చక్కగా విచారణ చేసి చూస్తే అణువు యొక్క పరిణామంలో ఆ యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. When you observe the atom, we'll understand all atomic power and atomic changes there. ఒక దీపపు కణువును మనం చక్కగా తీసుకున్నప్పుడు ఆ దీపపు యొక్క అణువులో కూడాను ఈ యొక్క అంతరార్థం మనం గుర్తించడానికి వీలవుతుంది. If you observe a spark out of light, you'll find the quality there. ఈ కణములో ఉండినటువంటి యొక్క అగ్ని యొక్క శక్తినే ఈ అణువునందు కూడాను ఉంటున్నాయి. The power and the spark of the fire is also నీటి noticeable in an బిందువులో atom. ఉండినటువంటి రుచి, తేలిక, ఈ బరువు ఇవంతా కూడాను గోదావరి జలంలో కూడా ఉంటున్నాయి. The taste and the color and the form present in this drop is present in Godavari కనుకనే river. అదియే ఇది, ఇదియే అది. Therefore, that is this, this is that. ఒక్కదాని విషయంలో మనం గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వారమైపోతాం. If you understand this here in one principle, you will be knowing everything else. అణోరణీయాన్ మహతో మహీయాన్. The smallest of the small and the biggest of the big. పరమాణువునందు ఏ విధమైన శక్తి ఉన్నదో ఈ బ్రహ్మాణువు కూడాను ఈ పరమాణువుల యొక్క చేరిక స్వరూపమే. The matter is the combination of the atoms. ఈ పరమాణువుల యొక్క చేరిక లేకపోతే ఈ యొక్క బ్రహ్మాణువు అనేటువంటిది రూపం చెందడానికి వీలు కాదు. When the atoms are not collected, they don't combine. You don't find the material or matter. అన్నింటి యందు ఉండినటువంటి యొక్క తత్వము దివ్యత్వం ఒక్కటే. That which is present in all is only one. దీనిని divinity. నచికేతునకు తన తండ్రి అయినటువంటి ఉద్ధారకుడు బోధిస్తూ వచ్చాడు. The same thing is taught to Nachiketa by his father Uddalaka. నాయన, భగవంతుడు సర్వవ్యాపి. God is everywhere. దీనికి ఒక అణువుకు పరమాణువునకు, The difference between atom and the smallest ఆత్మకు particle. పరమాత్మకు ఉండినటువంటి డిఫరెన్స్ నీవు చూడమని చెప్పాడు. You observe the difference between the individual and God. నీవు ఇంట్లో వెళ్లి చేతితో ఇంత చక్కెర తీసుకుని రమ్మన్నాడు. You bring some sugar. ఒక పాత్రలో నీరు తేమన్నాడు.
You bring a tumbler full of ఈ water. చక్కెర నీవు చక్కగా చూడమన్నాడు. Observe sugar clearly. చక్కగా కళ్ళు తెరిచి చూచాడు. He opened his eyes and దాని observed. రూపము చక్కగా పరీక్షించాడు. He examined thoroughly. అది చేతి యందే ఉంచుకున్నాడు. He kept it in his hand. తన కన్నులతో చూచాడు. He watched with his కానీ eyes. జలములో కలిపాడు. Then he mixed it in water. చక్కగా దానిని కలిపి జీర్ణించేటట్టుగా ప్రయత్నించమన్నాడు. He stirred it well. అంతా జీర్ణించిన తర్వాత When it's నీవు diluted, తెచ్చిన చక్కెర ఎక్కడ ఉందో చూడమన్నాడు. when it's mixed completely, find out where sugar is. కంటికి కనిపించలేదు. He couldn't see with the eye. చేయి పెట్టి తీసుకోమన్నాడు. You collect it with your hand. కానీ తన హస్తముని పెట్టి ఆ పాత్రలో వెదికి కించిత్తైనప్పుడు తన చేతికి చిక్కలేదు. He could not collect even little తన sugar. చేతులారా తెచ్చినటువంటి చక్కెర, The sugar brought with his తన own hand. కండ్లారా చూసినటువంటి చక్కెర The eye that he has seen with his జలములో sugar is an వేసేటప్పటికి eye. అందులో లీనమైపోయి ఉంది. When once it is mixed in water, it got dissolved. చేతికి చిక్కదు, కంటికి కనిపించదు. He can't catch hold of it. అయితే nor ఆ can he చక్కెర see. ఎక్కడ పోయింది? And what happened to sugar? అందులో లేదా? Is it not there? ఉన్నది. It is. అయితే ఆ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలంటే మొట్టమొదటి ఒక డ్రాపు ఈ నాలుగు పైన వేసి To know the presence of sugar there in water, you should put one అప్పుడు drop on your అందులో tongue. చక్కెర ఉన్నట్టుగా గుర్తించడానికి వీలవుతుంది. Then it's possible for you to know the ఆ presence of చక్కెర sugar. ఎక్కడ ఉంటుంది? అది జలంలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. Then where is the sugar? It is present all over the water. అదే విధముగానే చేతితో తెచ్చిన చక్కెర, కంటితో తెచ్చిన చక్కెర ఇది ఆత్మ. Therefore, the sugar that you see with your naked eye and the sugar on hand ఇది is ఒక Atma. పరిమితముతో కూడినటువంటిది. It is one which is limited. కానీ జలములో కలిసేటప్పటికి When once is mixed in రూపనామమును water, విసర్జించి it leaves its form and name. చేతికి చిక్కక కంటికి కనిపించక జలములో సర్వవ్యాపకమై ఉంటుండాలి. You cannot catch with your hand, you cannot see with the naked eye. It is spread everywhere. అదే పరమాత్మ. That is Paramatma God. ఆత్మనే పరమాత్మగా వ్యాపించి ఉంటుండాలి. It is this Atma, the individual self. నీ spread. దేశములో పరిమితమైనటువంటి దేశము లోపల నకస్తిక పర్యంతము సంచరించేటువంటి ఆత్మనే సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మగా రూపొందుతూ ఉంటుండాలి. That Atmic principle which is spread all over from top to toe is present everywhere. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మనే కాన్షియస్నెస్ అన్నారు. All pervasive Atmic principle is called consciousness. దేశమునందు ఉండేటువంటి ఆత్మనే కాన్షియన్స్ అన్నారు. This Atma in the body is conscience. అనగా పరిమితమైనటువంటిది కాన్షియన్స్. That which is limited is conscience. సర్వవ్యాపకమైనటువంటి యొక్క అపరిమితమైనటువంటి దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. That which is infinite everywhere is consciousness. కనుక ఆ కాన్షియస్నెస్ ఈ కాన్షియన్స్ లో ఉంటుండాలి. ఈ కాన్షియన్స్ ఆ కాన్షియస్నెస్ లో ఉంటుండాలి. Therefore, the consciousness is here in this conscience is there in that consciousness. సర్వత్రా ఉంటుండాలి. ఒక విత్తనములో ఉండినటువంటి వృక్షము, కొమ్మలు, రెమ్మలు అన్ని కూడాను సర్వవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. The branches and the leaves which are contained in the seed are spread all over బీజం nature. మాం సర్వభూతానాం అనింది భగవద్గీత. The Gita said, I am the ఈ seed behind all this మహావృక్షమంతా creation. కూడాను కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు, వేర్లు అన్ని కూడాను ఒక్క విత్తనంలోనే ఉంటున్నాయి. The branches, the leaves and roots all are contained within the tiny ఇదే seed. అణోరణీయాం అది విత్తనం. The smallest of the small is the seed. మహతో మహీయాం అదే వృక్షము. The biggest of the big is mighty ఆ tree. పెద్ద వృక్షమే చిన్న విత్తనంలో ఉంది. That tree is in the ఈ seed. చిన్న విత్తనం పెద్ద వృక్షంలో ఉంటుండాలి. Seed is there in the big ఈ tree. రెండింటికి నీ భేదము లేదు. There's no difference కానీ between the two. దృశ్యమునందు మాత్రమే భేదం కనిపిస్తుండాలి. But there is difference in the form or the అనగా seed. బాహ్యమైనటువంటి ఈ ప్రపంచమునకు భిన్నములుగా కనిపిస్తుండాలి, కానీ అంతర్భావమునకు ఏకత్వంగానే గోచరిస్తుండాలి. There is diversity in the external world. Internally speaking, there's all this unity. కనుకనే సర్వవ్యాపకమైనటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించాలనుకుంటే So recognize the divinity which is spread all ఇది over. ఎవరికి సాధ్యం కాదు. It's not possible to anyone. తనలో ఉన్నటువంటి తనదాన్ని గుర్తించుకుంటే If you know it yourself, సర్వమును గుర్తించుకున్న వాడైపోతావు. you'll be knowing everything else. అందువల్లనే వేదాంతము నాయన నిన్ను నీవు తెలుసుకో, నీవెవరో తెలుసుకో. Therefore, Vedanta said, know thyself. ఎవరినైనా అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు If you ask anybody, who are you? నేను ఫలాని వారి కుమారుడను అని తండ్రి పేరు చెప్తాడు. He will say, I'm the son of so and so and tell the name of the father. మరొక తూరి ఎవరయ్యా నీవు అని ప్రశ్నించినప్పుడు If you ask anyone, who are నేను ఒక you? డాక్టర్, నేను ఒక లాయర్, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు. He will start telling you, I'm doctor, engineer, I'm lawyer and so on and so forth. మరి ఇంకొక తూరి ప్రశ్నించినప్పుడు If you ask again, నేను అమెరికన్, నేను ఇటాలియన్, నేను కాశ్మీరియన్,
నేను ఇండియన్, నేను పాకిస్తాన్ అని ఈ విధంగా చెప్తాడు. If you ask that, who are you? He will be saying, I'm Indian, I'm American, I'm Pakistani. అయితే ఇది సరైనటువంటి ఆన్సర్ కాదు. This is not correct answer. నేను ఫలాని వారి కొడుకును అని చెప్పడం వల్ల కేవలం దేహాభిమానంతో చెప్తున్నాడు. When you say I'm the son of so and so, it is body attachment. నేను ఫలాని డాక్టర్, ఫలాని లాయర్, ఫలాని బిజినెస్ మ్యాన్ అని చెప్పేటంలో తన వృత్తిని గురించి చెప్తున్నాడు. When you say I'm lawyer, I'm a businessman, you refer to your profession. ఇంకా నేను ఫలాని అమెరికన్, నేను రష్యన్, నేను ఇటాలియన్ అని ఈ విధంగా చెప్పినప్పుడు తాను నివసించేటువంటి దేశాన్ని గురించి చెప్తున్నాడు. When you say that you're American, Italian and ఈ Russian, మూడు కూడా you mean తాను గురించి చెప్పినటువంటివి కాదు. you speak of your place where you live, ఇది but not your కేవలము true self. లౌకికంలో ఉండినటువంటి ఒక డైలాగ్స్ మాది కనిపిస్తుంది. They are all merely dialogues. ప్రాకృతమైన డైలాగ్, They are worldly dialogues. కానీ ఇది కాదు తన యొక్క నిజ స్వరూపము. It is not your true form. తన యొక్క నిజ స్వరూపము ఆత్మని. Your true form is that Atma. బిజినెస్ మ్యాన్ ఉండినటువంటిది ఆత్మని, బిజినెస్ మ్యాన్ లో ఉన్నది ఆత్మని. In businessman there is Atma. లేక డాక్టర్ లో ఉన్నది ఆత్మని, In doctor there is లాయర్ లో Atma. ఉన్నది ఆత్మని, Lawyer there is అమెరికన్ లో ఉన్నటువంటిది ఆత్మని, In America. ఇటాలియన్ లో ఉన్నది ఆత్మని, Italian. రష్యన్ లో ఉన్నది ఆత్మని, Russian. పాకిస్తాన్ లో ఉన్నది ఆత్మని, Pakistan. అన్నిటి యందు ఉన్నది ఆత్మ ఒక్కటే. In all, only one Atma is present. ఈ కాన్షియన్స్ అనేటువంటి దాన్ని ఎవ్వరు కూడా మార్చడానికి వీలు కాదు. No one can change this conscience. దేశ భాషలు మార్చవచ్చును, You may change the country and the language. నడవడికలు మార్చవచ్చును, You can just change. కానీ దీనిని మార్చడానికి ఎవరి తరమో కాదు. But it's not possible to anybody to change. కనుకనే So, అందరి యందు ఉండినటువంటి ఒక తత్వము ఆత్మతత్వం ఒక్కటే, దానిని దివ్యత్వము ఉన్నారు. therefore, Atmic principle present in everyone is the కానీ very ఈనాడు divinity. ఆధునిక యుగమునందు But in modern age, ఈ విధమైనటువంటి పరిశోధనలు సల్పలేకపోవటం చేతనే because such investigation ఈ inquiry is not సత్యాన్ని వారు made, చెప్పలేకపోతున్నారు. they could not declare the truth. భౌతిక జీవితమునందే తన యొక్క కాలమును, కర్మమును, కాయమును కూడా అంకితం గావిస్తున్నారు. They spend all their lifetime, the body and the time for the physical world. కనుక భౌతికమైన జవాబులే వస్తున్నాయి మనకు. Therefore, they get only worldly answers. కనుక ఆత్మతత్వం అనేటువంటి యొక్క జవాబు మన నుండి ఆవిర్భవించాలి. So, we should give an answer pertaining to Atmic principle. జ్ఞానానాం జ్ఞాన ఉత్తమం, ఆత్మ జ్ఞానం కావాలి. The Atmic knowledge is essential. దానితో పాటు ఈ అన్ని జ్ఞానములు కూడా చేర్చుకోవచ్చు. However, you need to have secular ఆత్మ knowledge. జ్ఞానం సముద్రం వంటిది, The Atmic knowledge is mighty లౌకిక ocean. జ్ఞానములు అన్ని కూడా నదుల వంటివి. The worldly knowledge is like కాబట్టి river. అన్ని నదులు కూడా సముద్రంలో లీనమైపోతుంది. All rivers merge in ocean. నదీనాం సాగరో గతి. Rivers merge in నీవు ocean. భోజనానికి కూర్చున్నావు, You sit to eat. అన్నం ప్రధానమైనటువంటిదిగా నీవు పెట్టుకున్నావు, The rice is made కానీ of it. ఒట్టి అన్నం ఎవరు భుజించలేరు. But no one would దీనికి pass అనేక it రకమైన rice. పచ్చడో, చట్నీనో, రసమో, ఇవో అవో అన్ని కొన్ని కలుపుకోవాలి. The rice is not to be mixed with rasa అవన్నీ and chutney. కలుపుకున్నప్పుడే రుచి చేరుతుంది. When you have other items, it would be tasteful. కనుక ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క అన్నమును This Atmic knowledge, the ఈ rice, లౌకిక జ్ఞానం అనేటువంటి వాటితో చేర్చినప్పుడే when you mix it with the worldly knowledge, ఈ భౌతిక జీవితంలో ఒక విధమైన రుచి ఏర్పడుతుంది. there will be taste in this physical life. కనుక ఆత్మజ్ఞానం మనం విసర్జించరాదు. So never give up this Atmic knowledge. అయితే ఇట్టి జ్ఞానమును బోధించేటువంటి ఒక తత్వము, But that which teaches the nature ఇట్టి of the సృష్టిని spirit, కూడా ఆవిర్భవించేటువంటి తత్వము, that nature which is ఇట్టి responsible for all, సృష్టిని ఆవిర్భవించేటువంటి సృష్టిని పోషించేటువంటి తత్వము, that which sustains this creation, పోషించినటువంటి దానిని కాపాడేటువంటి తత్వము, all the three are referred to as Brahma, Vishnu, ఇవన్నీ కేవలం Maheshwara. పేర్లు మాత్రమే. They are merely names. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని చూసిన వారు ఎవరు లేరు. No one has ever met these three. కేవలం సినిమాలు ఎందుకును, చరిత్ర ఎందుకును వీటిని చూపించవచ్చునే కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఎవరు లేరు. They only see in cinemas and read about them in stories. ఇవన్నీ కూడా భ్రాంతులతో కూడినటువంటి. That's all of delusion. నిజమైనటువంటి తత్వం ఏమిటి? What is the true nature? నిజమైన బ్రహ్మ ఏం చేసినాడు? బ్రహ్మ అనే వాడు సృష్టికర్త అన్నారు. Who is Brahma? Is a creator. ఈ క్రియేటర్ లో ఉండినటువంటి యొక్క నిజమైన శక్తి, The true power in him, ఈ క్రియేటర్ అనేటువంటి బ్రహ్మలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన రహస్యము the sacred secrets of Brahma, ప్రతి తల్లిదండ్రులలో కూడా ఉంటుందా? are present in all parents. దేహదారుడైనటువంటి తల్లిదండ్రులు ఎంత ఉండాలి. The parents with physical bodies, they have this quality. కనుకొని ఆ తల్లిదండ్రుల యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. So we have to understand the తల్లిదండ్రుల secret వల్ల parents. నీవు జన్మించుతూ వచ్చావు. You are born because ఈ of your జన్మకు parents. కారణము తల్లిదండ్రులే. So your parents are కనుకనే responsible for తల్లియే birth. మూల కారణము. So mother is important. ఈ తల్లియే నిన్ను పోషించి నిన్ను
ఈ జగత్తునకు అందిస్తూ వచ్చింది. Mother who fosters you and has given నిన్ను you this word. సృష్టింపజేసినటువంటిది ఈ తల్లియే. Is your mother that did all. కనుక నీ తల్లికి బ్రహ్మగుణములు అనేటువంటి ఉంటున్నాయి. So mother has quality of Brahma. ఆ యొక్క బిడ్డను అనేక రకమైనటువంటి యొక్క పోషణలతో తాను అభివృద్ధిగా చేస్తుంది. The mother will take care of the child in every possible కనుక నీ way. తల్లిని మనము పూజించినప్పుడు, గౌరవించినప్పుడు బ్రహ్మను పూజించినటువంటి వారం అవుతాం. When you respect and worship mother, it amounts to worship to Brahma. కనుకనే మాతృదేవో భవ అని పిలిచారు ప్రాచీనులు. Therefore ancients called mother as God. ఇంకా రెండవది, Second, కన్నంత మాత్రమే చాలదు. it's not enough if you are ఆ born. పిల్లవానికి ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క సౌకర్యాలన్నీ కూడా చేకూర్చాలి. The child should have all conveniences and బయట comfort. ప్రపంచంలో తాను సంచరించే సమయం లోపల అతనికి అన్ని రకమైనటువంటి యొక్క రక్షణను కల్పించాలి. All sorts of protection must be accorded to the child as he ఈ moves about in గుణములను the world. పెంచాలి, గుణములను పెంచాలి. And the quality virtues he has to develop. ఈ జగత్తు లోపల, సమాజం లోపల గౌరవ మర్యాదలు తెచ్చుకునేటువంటి విధానాన్ని బోధించాలి. The procedure to earn name and fame must be taught. విద్యనంతా నేర్పించాలి. He should be educated. సరియైన గురువును నిర్మించాలి. The proper ఇవన్నీ houses to కూడా be built. తండ్రి చేసేటువంటి విషయం. These are all the responsibilities of the కనుకనే father. ఏ విష్ణువు బ్రహ్మ సృష్టించినటువంటి వారిని పోషిస్తూ వస్తున్నాడో ఆ యొక్క విష్ణువే తండ్రి. Just as Vishnu sustains this world, the father is the sustainer. కనుకనే తండ్రిని గౌరవించినప్పుడు విష్ణువుని గౌరవించినటువంటి వారు, పూజించిన వారు కాగలరు. When you respect your father, it amounts to respecting Vishnu. ఇంకా మహేశ్వరుడు, Then Maheshwara. ఈ మహేశ్వరుడు బోలాశంకరుడు. Maheshwara is Bola Shankara. అడిగిన వారికి అంతా వరాలు అందిస్తుంటాడు. He confers boons whomsoever that ఆ approach వరములు him. తననే ధిక్కరిస్తాయనేటువంటి విషయం కూడా ఏమాత్రం విచారించడు. He doesn't think that he will put his- సులభ సులభ ప్రియుడు. he can easily acquire him. భస్మాసుండెంట్ వాడికి కూడా వరములు ఇచ్చి తరువాత తానే పరిగెత్తుతూ వెళ్ళాడు. He granted boons to Bhasmasura and he started running thereafter. కనుక ఈ విచక్షణ జ్ఞానం లేకుండా అడిగిన వారికంతా అందించేటువంటి వాడు బోలాశంకరుడు. Shankara grants all boons without any discretion. కనుకొని ఆ శంకరుని వలె తనను ఆశ్రయించినటువంటి యొక్క ప్రతి విద్యార్థికి కూడాను విద్యను నేర్పేటువంటి వాడు గురువు. He's only a teacher who disseminates knowledge, teaches to everyone whomsoever that approaches మ్యాథమెటిక్స్ him. కావాలా? నేర్చుకో, మ్యాథమెటిక్స్ చెప్తాడు. If you want to know, I'll teach you నాకు mathematics. ఫిజిక్స్ కావాలి, ఫిజిక్స్ నేర్చుకో చెప్తాడు. If you want physics, I'm నీవు prepared to teach. ఆశించినటువంటి వాటినన్నింటి కూడాను గురువు బోధిస్తూ వస్తుంటాడు. Teacher teaches all that you want. ఒక్కవేళ ఇవి సరైనటువంటివి కానప్పుడు తనకు సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేస్తాడు. ఇది నీవు చదవరానటువంటిది, నీవు చదవగలిగినటువంటిది, నీ బ్రెయిన్ కు ఏది సరైనటువంటి యొక్కదో దాన్ని మాత్రమే నీవు అందుకోమని తాను హితమును బోధిస్తూ అనేక రకమైన విద్యను నేర్పుతాడు. He will teach him in every possible way by telling him, this you can read, this you are not, this you can understand, వచ్చిన this you విద్యార్థిని cannot. ఎవరిని కూడా నువ్వు వెనుకకు పంపడు. He will never turn back any student. అందువలనే గురువు మహేశ్వరునితో సమానము అన్నారు. So a teacher is Maheshwara. గురువును నీవు గౌరవిస్తే మహేశ్వరుని గౌరవించినటువంటి వారు అవుతారు. If you respect your teacher, you will be respecting Maheshwara. ఈ విధమైనటువంటి యొక్క పద్ధతి చేత దైవత్వాన్ని తల్లి, తండ్రి, గురువుతో సమానంగా పోల్చుకుంటూ వచ్చారు. By this procedure, God is compared with mother, father and teacher. కనుకనే వేదమునందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి యొక్క మానవతా విలువలను ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, Veda taught the human value that mother is God, ఇది ఏ father is God, భారతీయ teacher is God. కల్చర్. కల్చర్ అనగా ఏమి? సంస్కృతి. This is Bharatiya culture. మొట్టమొదటి భారతీయ సంస్కృతి యందు తల్లి, తండ్రులు, గురువును గౌరవించు. ఇది మొట్టమొదటి సంస్కృతి. The culture of Bharat tells you to respect your parents and teacher. అయితే అట్టి తల్లిదండ్రుల గర్భమునందు జన్మించినటువంటి కుమారుడు సత్యమును పలకాలి సమాజంలో. The true son having been born to his parents, స్వార్థం నిమిత్తమై అసత్యాన్ని ప్రవేశపెట్టకూడదు. for selfish interest he should not speak lies. స్వప్రయోజన నిమిత్తమై అధర్మాన్ని మనం ఆవరించకూడదు. On selfish grounds he should not be unrighteous way. కనుకనే సమాజంలో మన యొక్క గౌరవం నిలుపుకోవాలంటే సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి. To keep your respect you should tell truth ఇది and ఏ follow భారతీయ righteous కల్చర్ conduct. లోపల ప్రధానమైనటువంటిది. సత్యం వద, ధర్మం చెర. ఇది భారతీయ కల్చర్ యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు. The two principles of Bharatiya culture are these two. Tell the truth, follow righteous conduct. ఇంతే కాదు, Not only this, మానవత్వం లోపల in human life, ఈ సమాజంలో మనం సరైనటువంటి కీర్తిని అనుభవించాలనుకుంటే
In order to have a name in society, అందరి ఎందుకును భగవత్ యొక్క అంశం ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. we should have strong faith that there is spark of divine in everyone. ఈనాడు సైంటిస్టులు Today the science, సర్వత్రా ఒక విధమైనటువంటి అణుశక్తి ఉన్నదని అనేక పరిశోధనలు చేసి ఈ యొక్క ప్రమాణ రూపకంగా జగత్తుకు అందిస్తూ వచ్చారు. the scientists by their experiments have proved the fact that atomic power is everywhere. ప్రపంచంలో ఉన్నది రెండే రెండు పదార్థములు. There are two materials in ఒకటి this world. మ్యాటర్, ఒకటి ఎనర్జీ. One is matter, the other is energy. ఎనర్జీ లేకపోతే మ్యాటర్ లేదు, మ్యాటర్ లేకపోతే ఎనర్జీ లేదు. Matter cannot exist without energy, energy రెండింటి can't యొక్క be matter. ఏకత్వాన్ని గురించి బోధించినటువంటిదే సైన్స్. Science taught the nature of these two. అదే ఆధ్యాత్మికం కూడా బోధిస్తూ ఉంటుంది. The same is taught by spirituality. నాయన వ్యక్తులు వేరు కావచ్చును, Individuals may be different. రూపనామములు వేరు కావచ్చును, Name and form వారి differ. యొక్క కల్చర్ వేరు కావచ్చును, The culture may differ. కాస్ట్ వేరు కావచ్చును, కానీ ఈ ఇరువురి యందు ఉన్నది ఒకే శక్తి, అది ఆత్మశక్తి. But there's only Atmic power present which is uniform same. ఈ సత్యాన్ని సైంటిస్ట్ కనుక్కోవటానికి To know this truth, 1000 సంవత్సరాలు పట్టింది. scientists have taken 1000 years. ఎప్పటి నుంచి? ఇంకా కొన్ని వేల సంవత్సరం నుంచి కూడా ఇది జరుపుతూ వచ్చింది. Since when? Thousands and thousands of years మొట్టమొదటి back. సైంటిస్ట్ అయినటువంటి హిరణ్యకశిపుడు దీన్ని ప్రారంభించాడు. The great eminent scientist Hiranyakashipu ఈ started this. హిరణ్యకశిపుడంతా కూడా పంచభూతములంతా కూడా పరిశోధన చేశాడు. Hiranyakashipu did experiments in this nature. కష్టకశిపుడికి పంచభూతములు కూడా తన హస్తగతం గావించుకున్నాడు. He could have control over the 5 elements. కానీ But తనలో ఉన్నటువంటి యొక్క గుణములను తాను కంట్రోల్ చేయలేకపోయాడు. he didn't exercise any control of the qualities అందువల్ల within. ఆధ్యాత్మికం ఏం చేసింది? పంచభూతములు, ఈ యొక్క అణుశక్తులు సర్వత్రా ఉంటున్నాయని మాత్రం వారు వివరింప చెప్పారు. They explained that 5 elements and atomic power are present everywhere. ఓ పిచ్చి సైంటిస్ట్, ఇదే కాదు, మొట్టమొదటి సర్వము నీలో ఉంటుండాలి, దాన్ని మొట్టమొదటి కనుక్కోమని చెప్పారు. Oh mad scientist, instead of saying they are everywhere, ఇది first know they వేదాంతం are within you. వివరించినటువంటి సత్యము. That is the truth. బయట దాన్ని సైంటిస్టులు వివరించారు, Scientists explain outside. లోనున్నటువంటి దానిని వేదాంతులు వివరించారు. That which is within is explained by spiritualists. అయితే ఈ వేదాంతులకు బయటది కనిపించడం లేదు, బయటది వేదాంతులు కనిపించడం లేదు. Philosophers don't go by the అనగా external. సైంటిస్టు అంతర్ముఖమైనటువంటి భావాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Scientist is not developing inner vision. వేదాంతులు బహిర్ముఖమైనటువంటి దానిని అలక్ష్యం చేస్తూ వచ్చారు. Philosophers neglected external. అనగా రెండింటి యొక్క ఏకత్వంలో ఏది ప్రధానమైనటువంటి విద్యార్థులు చక్కగా గుర్తించాలి. Students should understand what is ఒక important of the పెద్ద two. మహావృక్షం ఉంటుండాలి. There is a mighty gigantic ఈ tree. వృక్షం లోపల శాఖోపశాఖలంతా కనిపిస్తున్నాయి కంటికి. You see with your eye, you కొమ్మలు, see the రెమ్మలు branches. అన్ని కనిపిస్తున్నాయి. You find the branches and leaves. కానీ ఈ అన్నింటికి లోపల కనిపించినటువంటి రూట్స్ లోపల ఉంటున్నాయి. But the roots are there, which you don't see. రూట్స్ ప్రధానమా, కొమ్మలు ప్రధానమా? Are the roots important or branches? రూట్స్ లేకపోతే కొమ్మలకు ఉండడానికి వీలు కాదు. Without roots, కొమ్మలు కొట్టినప్పటికీ రూట్స్ తిరిగి కొమ్మలను అభివృద్ధి గావిస్తుంది. you may cut off the branches till they can grow కనుక later. కొమ్మలను చూసి ఆనందించేటువంటి వాడు సైంటిస్టు, రూట్స్ చూసి ఆనందించేటువంటి వాడు వేదాంతి. The one who is happy with the branches is the scientist. The one who is happy with the roots is the spiritualist. కనుక వారు కొమ్మల్ని వర్ణిస్తూ వచ్చారు సైంటిస్ట్. Scientists describe రూట్స్ ని branches. ఆధారంగా తీసుకున్నారు వేదాంతులు. Philosophers have taken కనుక roots as basic. మూలాధారం అత్యవసరము. The primal basis is మూలమును essential. మనం ఆశ్రయించుకొని Basing on this, అనేక రకమైనటువంటి పదార్థాలను జగత్తులో ఆవిర్భావం చేసుకోవచ్చు. you can have number of objects in this world. విద్యార్థులకు చక్కగా తెలుసు. Students know నీరు well. ఎట్లా చేయాలంటే హైడ్రోజన్ ఒక భాగము, ఆక్సిజన్ 2 భాగములు చేరితే నీరు అవుతుంది అంటారు. You can say by mixing hydrogen and oxygen you can make water. నీరు చేసే విధానం మేము తెలుసుకున్నామని సైంటిస్టులు వెర్రివేగుతున్నారు. Scientist is egoistic that he can manufacture దేని water. వల్ల? హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల నీరు చేస్తాము. I can make water by mixing hydrogen and నీరును oxygen. సృష్టించారు కానీ హైడ్రోజన్ ఎవరు సృష్టించారు, ఆక్సిజన్ ఎవరు సృష్టించారు? దీనికి జవాబు లేదు. But you made water. But who created hydrogen? Who created oxygen? No reply. ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేసేటప్పటికి ఇది లా ఆఫ్ నేచర్. When you put such questions, they say, this is law of nature. నేచర్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get ఈ this నేచర్ కి nature? ఎవరి ఆధారం? Who is the basis for ఈ this nature? విధంగా విచారణ చేస్తూ పోతే మూలాధారమైనటువంటి తత్వము దైవత్వమే. If you investigate and inquire like that, the primal దీన్ని basis ఎవ్వరు is కూడా అర్థం divinity. చేసుకోలేరు. No one can comprehend. అది ఒకటి ఉన్నది, There is one that is ఏనాటికి present. అది మార్పు చెందదు. It is changeless. ఈ సైన్స్ లోపల అన్ని మార్పు చెందుతుంటాయి. In the field of science, all change. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తింపజేసేటువంటి విద్యనే ఆధ్యాత్మిక విద్య. It is a spiritual knowledge
That will help you to దీనికి know the తోడుగా spirit. లౌకికమైన విద్యను కూడా ఉండాలి. The secular education is కానీ necessary. ఈనాటి మానవుడు Man today, ఉద్యోగం చేసిన ధన నిమిత్తమే, he undertakes a job for money. చదువులు చదివినా ధన నిమిత్తమే, He studies for money. విదేశాలకు వెళ్ళినా ధన నిమిత్తమే, He goes abroad for money. అధికారాల్లో పాల్గొన్నా ధన నిమిత్తమే. Also a position ఇవన్నీ for money. ధన మూలం విధం జగత్తు. Whole world is money oriented. ఇది లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క ప్రపంచములకు ఆధారం ఇదియే. This is the basis for this physical world. కానీ వేదాంత మార్గం నుండి దీనికి ఇంత అవసరం ఇవ్వలేదు. But it is not that important in spiritual path. ఆధ్యాత్మికులు ధర్మమూలం విధం జగత్తు. Philosophers consider dharma is the basis for ఇది this world. ఇండియన్ కల్చర్. This is Indian culture. ధర్మమూలం విధం జగత్తు. జగత్తంతా ధర్మంతో నిండి ఉంటుండాలి. The whole universe is full of dharma. గ్రహములు తిరుగుతున్నాయి, You find the planets revolve. నక్షత్రాలు వెలుగుతున్నాయి, Stars illuminate. చంద్రుడు మండుతున్నాడు, You find the నదులు moon. ప్రవహిస్తున్నాయి, And rivers సముద్రం flow. పొంగుతున్నది. Rivers flow. ఇదంతా ధర్మములకు కట్టుబడి జరుగుతుంది. They are all bound by this dharma. ఈ ధర్మమును విసర్జిస్తే సర్వము కూడా భస్మం అయిపోతుంది. When you transcend dharma, everything will సర్వమును be ruined. ధర్మమును ఆశ్రయించే జరుగుతూ ఉంటున్నాయి. So everything should be according to ఇది dharma. దైవం యొక్క ఉనికి. This is the existence of divinity. ఈ ఉనికిని గుర్తించడానికి ఎవరికైనా అధికారం ఉంటుండాలి. Everyone has authority దీనికి to know. చదవనక్కర్లేదు. You don't need to eat. ఏ విధమైన యొక్క దీంతో కూడా మనకు అవసరం లేదు. You don't need to have any other thing. ఇది కేవలము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. You have to make an attempt to understand. ఈ జగత్తంతా కనిపిస్తుంటుండాలి. You see this word. ఎక్కడి నుంచి వచ్చింది? Where ఈ from is సృష్టి it? యొక్క రహస్యం ఎంత గోప్యంగా ఉంటుండాలి. The secret of nature is hidden. 570,000 కోట్లు ఉంటుండాలి ఈ జగత్తు లోపల. There are 570 ఒక్క crores of మనిషి them. ఉండినట్టు మరొక మనిషి ఉన్నారా? Will anyone look like anyone? లేక ట్విన్స్ గా పుట్టినటువంటి వారిలో కూడా ఒకరికొకరికి ఏమాత్రమైన కూడా భేదం లేకుండా ఉన్నారా? Don't you find difference even among twins? ప్రతి వ్యక్తి ఎందుకు ఒక భేదం ఉంటుండాలి. Every individual has got his own ఈ way. విధమైనటువంటి సృష్టిని కల్పించేటువంటి వారు ఎవరు? Who is the creator for all this? ఇది ఎవ్వరికి అసాధ్యం. No one can అర్థం know. చేసుకోవటమే చాలా కష్టమైపోతుంది. Very difficult to comprehend. మనకి ఇవన్నీ కూడా మనకు అగోచరమైనటువంటి యొక్క దివ్య తత్వమే ఇన్నింటిని కల్పిస్తూ ఉంటుండాలి. That which beyond your comprehension is divinity. కొంతమంది మానవులు ఇది నేను చేసినటువంటి ఘనత అనుకుంటారు. Some say it's my mighty నా act. యొక్క ఎక్స్పెరిమెంట్ లో దీన్ని నేను నిర్ణయించుకున్నానంటారు. This is my observation ఏదో experiment. అల్పమైనటువంటి దానికి అధికంగా పోడుతున్నారు. You just consider these minor things and ఈనాటి you go on మానవుడు narrating. తెలుసుకున్నటువంటిది చాలా తక్కువ, What man has learned is very little. కానీ ఆడంబరం ఎక్కువ. But there's more of a grandizement. నిజంగా తెలిసినటువంటి వాడు ఈ ఆడంబరములకు ఏమాత్రం అవకాశం ఇవ్వడు. The one who knows pretty well will not have pomp and నిండు show. కుండ తొనకదు అంటారు. The vessel which is full of water will not కొంచెం fill. నీరు ఉండేటువంటి అటు ఇటు కదులుతుంటారు. That with a little water కనుక ఈ goes on. ఆడంబరములకు అహంకారములకు అవకాశం ఇచ్చేటువంటి వారు ఇది కేవలం అల్పజ్ఞులే. The one with pomp and pride or mean. ఇంకా నీవు తెలుసుకో No further, more and more. ప్రయత్నించు. Make effort. నీ సాధన ఏమాత్రము వదలవద్దు. Don't give up your practice. తెలుసుకోవాల్సింది ఈనాడు ప్రపంచం లోపల మూలాధారమైన తత్వాన్ని తెలుసుకోవాలి. What you should know in this world is divinity, which is the base. ఈ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే In order to know this, ఏ టెలిస్కోప్ లో మనం చూసినప్పటికీ కనిపించదు. you cannot find it with the help ఏ of కెమెరా telescope. తెచ్చి తీసినప్పటికీ పిక్చర్ రాదు. You cannot picturize with కానీ the camera. నీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఆవేదన You should have earning that కనుక thirst. ప్రతి విద్యార్థులు ఎందుకు తెలుసుకోవాలి ఆ ఆవేదన ఆవిర్భవించాలి. Every student should have the spirit of ఆ inquiry. ఆవేదన ఉంటే ఏనాటికైనా కూడా ఆవిష్కరణ లోపల ఒక విధమైనటువంటి అన్వేషణ లోపల ఫలితాన్ని పొందవచ్చు. When once you have that got the deep earning, you can certainly కానీ investigate and inquire. సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలి. Develop good thoughts. మానవునికి ఆశలు నెరవేరవచ్చును నెరవేరకపోవచ్చును. Your desires may be fulfilled. or not. మానవుడు ఆశల కోసం జీవించటం కాదు. You are not living for ఈనాటి others. విద్యార్థులు ఆశల కోసం జీవిస్తున్నారు. Students live for the fulfillment of the విద్యార్థులారా, desire. ఇది సరైనటువంటి యొక్క విద్య కాదు. It's not proper education. ఆశయాల కోసం జీవించండి. You should live for ashayalu, ideal. ఆశలు నేను నెరవేర్చవచ్చు, నేను రేపు విఫలం కావచ్చు. Desires may be fulfilled కానీ today. ఆశయాలు మరణించిన తర్వాత కూడా అనేక వేల హృదయాల్లో దీన్ని ప్రవేశింపజేసి ఈ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి వస్తుంటారు. But if you have ideals, you may leave this body, but yet the ideals will inspire thousands of people around. కనుక మనము జీవించే నిమిత్తమై మనము ఈ ఆశలను పెట్టుకోకూడదు. We should not carry out our living జీవిత for desire. పరమావధి నిమిత్తమై మనం ఆశలను పెట్టుకోవాలి. We should have this desire towards ideal. కనుక మానవుని యొక్క జీవితం దీర్ఘకాలంగా ఉంటుండాలన్నాడు.
So human life is long. దీర్ఘకాలం జీవితం కాదు మనకు ప్రధానమైనటువంటిది. It's not the long దివ్య life. జీవితం ప్రధానమైనటువంటిది. It's not Dirgha Jivita long life. It's దివ్య జీవితం the divine life. నుండి కూడా చాలు మహా పేరును పొందవచ్చు. Divine life, even if for a moment, it is sacred. దీర్ఘకాలం కాకి వలె బ్రతికి ప్రయోజనం ఏమిటి? Long life leading like a crow, what is the use? గొప్ప ఆశయాలు మనం అభివృద్ధి గావించుకోవాలి. So we should have high ideals. ఈ ఆశయాలు ఎవరికి ఆధారం చేశారు, ఎవరి నుంచి ఆవిర్భవించాయి అనేటువంటి ఒక పేరు నీ యొక్క శాశ్వతంగా నిలిచిపోవాలి. The ideals should bring you the name and fame. విద్యార్థిగా కావలసినటువంటి ఒక ధ్రువుడు Dhruva, who is a student, అతి చిన్న వయసు నుండే at a tender age, ఒక దృఢమైనటువంటి సంకల్పమును ధరించి a strong determination, తపస్సును ఆచరించి and under prayer దైవానుగ్రహం పొందటం చేతనే to earn God's grace. యుగములు కదిలిన జగములు మారిన ఆయుష్ క్షీణించినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయాడు ధ్రువ నక్షత్రంగా. Ages might pass by. He is not present alive, but his name is still there. కనుక మనం ఈ యొక్క విద్యలతో మాత్రమే తృప్తి పొందకూడదు. So we should not be satisfied ఈ with secular విద్యలు education. అవసరమే మనకు. Also essential. ఈ విద్యలతో పాటు Along with this, ఆత్మ విద్యను కూడా పొందాలి. we should also have Atma అది knowledge. ఆధ్యాత్మ విద్య విజ్ఞానం. It's only spiritual knowledge which is true education. ఒకనొక సమయం లోపల 13 మంది శిష్యులతో శంకరాచార్యులు కాశీని దర్శించడానికి వెళ్ళాడు. At one time, Shankaracharya along with పాపం అంటే certain ఏమిటో disciples విద్యార్థులు చక్కగా గుర్తించాలి. went to Kasi. Students should recognize this clearly here. కేవలము ఏదో హింసించటము పాపమని, బాధించటం పాపమని, ఇంకేమిటి క్రూరకర్మలు ఆచరించడం పాపమని ఇవి మాత్రమే మనం బాహ్య దృష్టికి తీసుకుంటున్నాము. From the external point of view, you think harming others, hurting others, killing others is a sin. స్నానానికి వెళ్తున్నారు శిష్యులతో. He was going along with his ఒక disciples విద్యార్థి for a చెట్టు bath. కింద కూర్చొని A student sitting under a tree, డుక్టూం కరణే డుక్టూం కరణే డుక్టూం కరణే డుక్టూం కరణే అని పాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. he went on repeating the principle of a grammar, Dukran Karani. చూచాడు, విన్నాడు. He heard and saw it. ఓ పిచ్చి బ్రాహ్మడా విద్యార్థి, ఈ డుక్కుంకరణలో ఏమిటి ఉండాలి He said, "Oh mad boy, what is there in this principle?" అని ప్రశ్నించాడు. He questioned, "Sir, నేను గొప్ప వ్యాకరణ పండితుడు కాగలను. I can be a scholar in grammar. సంతోషమే, నీ వ్యాకరణ పండిత అయిన తర్వాత ఏమి దీన్ని సాధిస్తావు? It's good. Then what is that you achieve మహారాజు later? యొక్క ఆస్థానం లోపల నేను గొప్ప పండితుడిగా నేను పొందుతానన్నాడు. I'll be a poet laureate in the court of a king." సరే, పేరు పొందుతావు, పేరు వల్ల నీకేం లభిస్తుంది? Yes, will be repeated. Then what is the కావలసినంత result? ధనం వస్తుంది అన్నాడు. I'll get a lot of ఈ wealth. ధనం వల్ల నీవేం ఆనందించగలవు? What is that నా mean? కుటుంబం అంతా సుఖంగా ఆనందంగా జీవిస్తామన్నారు. My ఈ family will be జీవితం very happy ఎంతవరకు with money. అన్నాడు. How long? చచ్చేంత వరకు అన్నాడు. Until death. చచ్చిన తర్వాత ఈ ధనం ఏమైపోతుంది అన్నాడు. After your death, what will happen to wealth? తెలియదు అన్నాడు. I do not know. అప్పుడు చెప్పాడు, Then he said, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి డుక్కుంకరణే నహి నహి రక్షతి డుక్కుంకరణే. ఈ డుక్కుంకరణి నీ అంత్యకాలంలో రక్షిస్తుందా? the rules of grammar will they help you when the end approaches? పిచ్చివాడ, భజ గోవింద భజ గోవింద. Madman, sing the glory of Lord. భగవంతుని స్మరించు. Think of God. ఈ విద్యలు నీకు బ్రతికినంత కాలం మాత్రమే ఆధారంగా ఉంటాయి. This education will help you so long you are alive. వీటిని వదిలి నీవు వెళ్ళవలసింది One day or other you have to drop and అని go. చెప్పి తిరిగి స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించడానికి వెళ్ళాడు. So saying, after having bath there, he went to పిల్లలు చక్కగా దీనిని చక్కగా అర్థం చేసుకోవాలి. see the Lord Vishweshwara there. Students should ప్రార్థిస్తున్నాడు. understand. He was praying. ఆదిశంకరుడు, Adi Shankara was praying. స్వామి నేను 3 విధములైనటువంటి కర్మలు చేసి నీ దర్శనం కోసం వచ్చాను. Swami, I did 3 actions and came మహా here. పాపములు చేశాను ఈ 3. I committed 3 sins. ఈ పాపములు పరిహారం గావించే నిమిత్తమే నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. To atone my sins, I am praying to you. ఇదిగో మొట్టమొదటి పాపం ఒక్కటి. This is the first sin. నేను అనేక విధములుగా నిన్ను వర్ణించాను. I described you, narrate, extol you. భగవంతుడు అవాన్మాచగోచరుడు. God is beyond description. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. It's beyond comprehension. మనసుకు కానీ వాక్కు కానీ నిన్ను వర్ణించటము చూడటము వీలు కాదనుకుంటుంది నేను వర్ణించాను.
I extolled the divinity that cannot be కానీ comprehended. నేను చెప్పినది ఒకటి. I said one. తిరిగి కన్నులారా నిన్ను చూడాలని, నోటారా నిన్ను వర్ణించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. But I have come here to the temple to see you and describe you. But ఈ I said one ప్రపంచ thing after the మానవులకందరికీ rest. నేను బోధించాను. I taught you. భగవంతుడు అవామానస గోచరుడు God is beyond comprehension. అని చెప్పి So saying. నేను వాక్కుతో నిన్ను వర్ణిస్తున్నాను. But I have been describing you. ఇది మొదటి పాపము అన్నాడు. This is the first sin I committed. చూడ పాపం అంటే ఎంత సూక్ష్మంలో ఉంటుందో అది యోచన చేసుకోండి. You can understand the subtleties in this sin. చెప్పడం ఒకటి, చేయటం మరొకటి, ఇదే పాపము అన్నాడు. You say something and you act in a different way. That is a sin. రెండవది The second. ఈశ్వర సర్వభూతానాం అని వర్ణించాడు. I describe you that God is everywhere. భగవంతుడు సర్వభూతములు యందు ఉంటున్నాడని వర్ణించాను. I describe that God is in all elements. కానీ నిన్ను ప్రత్యేకంగా విశ్లేషణగా దర్శించాలని కాశీకి వచ్చాను. But I want to see you in a separate, specific form. In the ఇది name of రెండవ Vishwasa. పాపము అన్నాడు. The second sin. నేను చెప్పడం ఒకటి, చేయటం మరొకటి అయిపోయింది. I said something and I am acting in a different way. కనుక నేను రెండు పాపములు చేశాను. ఇంకా మూడవది ఏమిటి? What is third sin? ఏకోవసి సర్వభూతాంతరాత్మ. Only one present in all ఒకే things. భగవంతుడు సర్వభూతములు యందు ఉంటున్నాడని బోధించాను. I taught that one God is present in all of the beings. కానీ ఆ యొక్క నేను కూడా ఒక భూతమే కదా, నా యందే ఉంటున్నాడు కదా, నీవు నా యందే ఉండేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నా యందు ఉన్నటువంటి వాడిని నేను వదిలిపెట్టి ఈ కాశీ కోసం నేను దర్శించడానికి, ఇది మూడవ పాపం. You are present in all. You are present in me also. But I have come to Kashi to see you here. కనుక This is the నేను third sin. చెప్పడం ఒకటి, చేయటం మరొకటి జరగటం లేదా నేను ఈ మూడు పాపములు గురి అయిపోయినాను. ఈ పాపములు పరిహారం గావించమన్నాడు. Therefore I said one and acted in a different way. Committed these three sins. I have come here to atone my కన్నులు sins. మూసుకొని చింతించాడు. And he thought. అతనికి ఒక్క వైబ్రేషన్, ఒక విజన్ వచ్చింది. Then he had one ఆ vision. విజన్ లోపలే జవాబు చిక్కింది. He could have the answer in that vision. శంకర, జరిగినది జరిగిపోయినది. Shankara passed his ఈ path. పశ్చాత్తాపమే దీనికి ప్రాయశ్చిత్తం. As you repented, it is the truth enough. ముందుకు నేను ఇంకా చేయకుండా ఉంది. See that you don't repeat. అనగా ఏమిటి? చేసిన తప్పుకు పశ్చాత్తాపపడాలి. If you repent, it is enough. కానీ ఈనాటి మానవులు యందు ఈ పశ్చాత్తాపం అనేటువంటిదే లేదు. Today no one is repenting. కనుక ఏ తప్పు చేసినా తెలియక చేసినప్పటికీ If you commit a ఈ mistake తప్పు నేను unknowingly, చేశాను, మున్ముందు ఈ తప్పును చేయకూడదు అనేటువంటి యొక్క పశ్చాత్తాపమును విద్యార్థుల్లో అభివృద్ధి గావించుకోవాలి. I committed this mistake, I will not repeat it. You should repent that చెప్పడం way. ఒకటి, చేయటం ఒకటి ఉండకూడదు. రెండు ఒకటిగా నేను చేయాలి. You should not say something and act in a different way. దీనిని ఆధునిక యుగంలో కూడాను ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. అనగా థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం. Therefore, in the modern age, it is said, the proper study of mankind is man, the unity of thought, word and deed. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత Because the unity of these three, తల్లిదండ్రులను గౌరవించి, respect your parents, గురువుకు సరైన ఉన్నత స్థానం అందించి, give respect to your teacher. ఈ తల్లి తండ్రి గురువులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించుకొని You should consider parents in వారి యొక్క Brahma, అనుగ్రహానికి Maheshwara. పాత్రలు కావడానికి తగినటువంటి కృషి చేయటమే నిజమైనటువంటి ఆరాధన. The true worship lies in earning their grace. అంత మాత్రం చేతనే మనం కాలమును వ్యర్థం చేయకూడదు. We should not waste time with that only. ఇంకే మన యొక్క కాలం యొక్క పవిత్రతాన్ని కూడాను విరమించకూడదు. You should not put a full stop there. కానీ తెలియనటువంటి యొక్క శక్తి ఒకటి ఉంటుండాలి. You know that there is a power ఈ which you తల్లి cannot తండ్రి comprehend. గురువులు ఎందుకు ప్రవేశించినటువంటి యొక్క దివ్య శక్తి ఒకటి ఉంటుండాలి. There is a divine power in all the three ఆ parents and శక్తిని teachers. కూడా నేను ఆరాధించి ఆనందాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా మనం పెట్టుకోవాలి. You have aim to worship the divine power and experience. దానికే భజన, జపము, ధ్యానము, ఇలాంటి సత్సంగము మనం కలవాలి. For that we should have good company, we should have meditation, we ఈ should worship and pray. సత్సంగము దీంతో కూడా చక్కని అర్థం తీసుకోవాలి మీరు. You should also understand this satsanga. సత్సంగం అంటే ఏమిటి? What is satsanga? కొంతమంది భక్తులతో చేరి ఏదో భజన చేయటము, యాత్రలు పోవటము, ఇంకే విధమైన పురాణ కాలక్షేపం జరపటము, ఇది మాత్రమే సత్సంగం అనుకుంటున్నాము. The satsanga, good company, they mean spending ఇది time with like-minded people in ప్రాకృతమైనటువంటి worship. సత్సంగములు మాత్రమే. It's only worldly sense. ఇది సత్సంగం కానే కాదు. It cannot be satsanga, good company. ఏ ఉపదేశం చేస్తున్నాడో అతనిలో కూడా కొన్ని దోషములు ఉండవచ్చును. The one who teaches may have certain defects. ఏ యొక్క పురాణ కాలక్షేపం చేస్తున్నాడో అతనిలో కూడా అనేక దోషం ఉండవచ్చును. The one who explains Purana may అతను have ఫల mistakes. ప్రాప్తి నిమిత్తమై తాను ఈ పురాణ కాలక్షేపం చేస్తున్నాడు. He may do that for his own selfish interest. కానీ అది సత్సంగమే కాదు. But it's not good company. సత్ అనగా ఏమిటి? What do you mean by sat? అదే సత్ చిత్ ఆనందము. Sat Chit సత్ Ananda. అనగా బీయింగ్. Sat is being. బీయింగ్ అనగా ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి వాడు కాదు. Being ఈ is, కాలం యందు మార్పు చెందినటువంటి వాడు బీయింగ్. being is not the one who is present పాస్ట్, right ప్రజెంట్ now. అండ్ ఫ్యూచర్ మూడింటి కాలంలో కూడా నిలిచినటువంటి వాడు
సత్. Being is the one present in the past, మార్పు present and చెందినటువంటి future. వాడు సత్. The changeless one is Sat. ఏ విధమైనటువంటి యొక్క పేరు రూపములు లేనటువంటి వాడు సత్. Sat is the one without name and కేవలం form. ఆనందమే అతని ఆకారమైనటువంటి వాడు సత్. The bliss is the very form of ఆ Sat. సత్ దైవము. Sat is God. దైవం యొక్క చింతనతో సంఘము ఆచరించాలి. You be in the company thinking of God. అది సత్ సంఘము. ఆ పవిత్రమైనటువంటి సత్తో మనము సంఘాన్ని చేర్చుకోవాలి. The union with that Sat divinity is Satsanga. అది నిజమైనటువంటి సత్సంగము. That is true Satsanga, good company. పవిత్రమైనటువంటి ఆత్మభావంతో మనం సంఘం ఏర్పరచుకోవాలి. You should have the Atmic sacred feeling. అట్టి ఆత్మభావంతో మనం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు చిత్తి When we have this Atmic feeling, అవేర్నెస్ Chit is యొక్క awareness. భగవంతుని మనం కనుక్కుంటే అంత జ్ఞానము మనలో ఆవిర్భవిస్తుంది. If you know God, you will be knowing everything else. అది పరిపూర్ణ జ్ఞానమే చిత్తు. The total awareness is Chit. ఈ సత్తు చిత్తు రెండు కూడినప్పుడు When Sat and Chit are there, మనకు ఆనందము ఆటోమేటిక్ గా మనలో ఆవిర్భవిస్తుంది, ఆనందం. సహజంగా వస్తుంది. Ananda, bliss automatically comes. అనగా ఈ సత్ అనేటువంటి ఎట్టి కాలంలో ఏ రూపంలో ఏ స్థానంలో చేరినప్పటికీ మార్పు చెందదు దీని యొక్క గుణము. Sat being is changeless at any point of time. దీనిని నేను ఎప్పుడప్పుడు పిల్లలకు బోధిస్తుంటాను. చిన్న ఉపమానాలతో చెప్పినప్పుడే హృదయానికి హత్తుకుంటుంటాయి. Bhagavan explains with small examples so as to imprint in our heart. సత్ చక్కెర Sat is sugar. అనగా దీన్ని పాయసంలో వేసుకోండి, టీలో వేసుకోండి, కాఫీలో వేసుకోండి, ఇంకే పదార్థంలో వేసుకోండి, నీళ్ళలో ఏ దీంట్లో వేసుకునే దీని తీపి తీపిగానే ఉంటుంది. ఇది సత్ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రీతి. భగవంతుడు చాలా మధుర స్వరూపుడు. So the Sat is all sweetness. God is sweet. కనుకనే మధురాధిపతే మధురం 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 అన్నారు. God is sweetest of all. మాధుర్యంతో కూడినటువంటి వాడు భగవంతుడు. God is full of this కనుకనే sweetness. భగవంతుడు చక్కెర వంటి వాడు. God is sugar. ఈ చక్కెర ఒక చేతిలో ఉంటుండదు నీకు సత్. Have sugar on one hand. Sat. ఇంకా ప్రాపంచిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిత్తం కూడా మరొక చేతిలో ఉంటుండాలి. You have the ఆ secular knowledge చిత్త అనేటువంటిది సర్వులకు అవసరమైనటువంటిది. and spiritual knowledge, awareness. is needed చక్కెరను for everyone. కొంతమంది ఉపయోగపెట్టుకోలేకపోవచ్చును. Some may not make use of sugar. ఎవరు ఈ డయాబెటిక్ పేషెంట్స్ అంతా చక్కెరను కూడా వాళ్ళు రుచి చూడరు. Diabetic patients cannot make use of sugar. ఈ నాస్తికులు డయాబెటిక్ పేషెంట్స్ Atheist is a diabetic patient. వాళ్ళు ఈ షుగర్ ని ఏమాత్రము రుచి చూడరు. They don't really sugar కానీ anyway. తినాలని ఆశ ఉంటుంది అది లోపల. Yet they want to లోపల have. ఉన్న రోగము ఇతన్ని తిన్నివ్వదు. But the disease will not permit him. కనుకనే చక్కెరను కొంతమంది తినవచ్చును, కొంతమంది తినలేక విడిచిపెట్టవచ్చును. So some may make use of sugar, some may not. కానీ చిత్తి But Chit ఈ awareness పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది is total awareness. ప్రతి మానవునికి కావాలి. Is essential to every అది human being. జలము. That is water. ఈ జలము లేనటువంటి మానవుడు జగత్తులో ఉండలేదు. Man cannot live without ఆ water. ఉద్దేశముతోనే With that, జీవితానికి జలము ప్రాణము. for this life, water is necessary. కనుక జలము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి దైవ స్వరూపము. The water is a divine form. ప్రకృతిలో మొట్టమొదట ఆవిర్భవించేటువంటిది జలమే. In nature is the water that comes భూమి first. జలము రెండో పదార్థమే అది. The earth and water, nothing else. కనుక ప్రతి మానవుడు కూడా భూమిలో జన్మించినటువంటి వానికి జలము అత్యవసరము. Everyone born on earth needs కోటి water. పేద మొదలు కోటీశ్వరుని వరకు జలం కావాలి. From pauper to millionaire needs water. త్యాగి మొదలు యోగి వరకు కూడా జలం కావాలి. Neither renunciants or the one of దీనిని Sangha. ఆశించినటువంటి వారు జగత్తులో లేనే లేరు. There are none who don't need water. అది ఏ జ్ఞానము. That is wisdom. ఇది చిత్ జలము, Chit awareness is water. సత్తు చక్కెర. Sat being sugar. చక్కెర చక్కెరగా ఉండి జలం జలముగా ఉంటుండాలి. Sugar and water ఈ exist separate. రెండింటిని కలిపి వేస్తే షుగరు కాదు, వాటరు కాదు, సిరప్ గా మారిపోతుంది. When you mix both, it is neither sugar nor water, it is syrup. కనుక సత్తు చిత్తు రెండింటిని ఏకం చేయి ఆనందం అనేటువంటి యొక్క సిరప్ మనలో ఆవిర్భవిస్తుంది. When you mix this being and awareness, you will have bliss. కనుక ఈ ఆనంద నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైన ప్రయత్నం చేస్తున్నాడు. So you make all attempts to be blissful. విద్యార్థులారా, Students, దైవ చింతన ఒక వైపున చేయండి, think of God on one hand. ప్రాకృతమైనటువంటి విద్యను మరొక వైపున ఆర్జించండి. You also acquire ఈ worldly knowledge. రెండింటి యొక్క ఏకత్వం చేత మీ జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవించండి. With the combination of these two, you can enjoy the sweetness in ఈ life. జీవితం అనేటువంటిది పరోపకార సంబంధమైన జీవితంగా ఉంటుండాలి. The life should be for service to humanity. త్వరలో ఏ విధమైనటువంటి శ్రమను కలిగించినటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి. You should not put anybody to suffering. తనకు జగత్తుకు ఒక సమాజములకు ఉపయోగమైనటువంటి యొక్క విద్యను మనం నేర్చాలి. You should have that education that will help you in the society. కేవలం ఈ స్వార్థము సప్రయోజన నిమిత్తమైన విద్య నేర్చడం కాదు. You should not learn for selfishness. స్వార్థం కోసం నేర్చేటువంటి విద్యను ఎందుకు కాదు? Why should you learn to be selfish?
ఏ విద్యలో అవసరం లేదు. Nothing is necessary. కనుక స్వార్థ త్యాగం కోసమే ఈ విద్యను నేర్చాలి. So you have to sacrifice the selfishness. కనుక ఈనాడు 10 దినములు జరిగినటువంటి యొక్క ఈ సమ్మర్ కోర్సు లోపల కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. Past 10 days you have learned the culture and spirituality. ఈ కల్చర్ అనేటువంటి సత్య ధర్మంలే మన కల్చర్. Culture includes these three. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యేవో భవ, ఇవే మన కల్చర్. To worship parents and ఈ teachers is మూడింటిని culture. దృష్టి అందించుకొని Keeping these three in view, ఈ మూడింటి ఎందుకు దైవ భావం ఏర్పరచుకున్నప్పుడే when you have divine ఇది feeling in all of these, స్పిరిచువల్ అండ్ కల్చర్ అని చేరిపోతుంది. that is the culture and ఇది spirituality. రెండింటి యొక్క ఏకత్వమే మ్యాటర్ అండ్ ఎనర్జీ. The union of these two is matter and energy. కనుకనే ఈ ఎనర్జీ ఈ ఎక్కడ పోతుంది? Then where is అందువల్ల lost? మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు. So matter plus energy is equal to God. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. This is what we have to know. జగత్తులో ఉండినటువంటి ప్రతి పదార్థం కూడాను ఉపయోగకరమైనటువంటి రీతిగా జగత్తును అందించాలి. Therefore you should make use of every ఈ matter. ప్రపంచంలో నిరుపయోగమైనటువంటి పదార్థం ఎక్కడ కూడా ఒక్కటి కూడా లేదు. In this world there is nothing that's a waste. ఏదో ఒక పుల్ల కింద పడిందంటే అది నిరుపయోగం అనుకుంటాం. You may find this కాదు difference కాదు, అది useless. కూడా ఒకనొక సమయంలో పలుగుచ్చుకోవడానికి పనికి వస్తుంది. But that will also help you to remove all the trouble within ప్రపంచంలో the teeth. పనికిరాని వస్తువే లేదు. In this world there is nothing అంతా that's a waste. పనికొచ్చేటువంటివే. Everything is useless. కానీ ఈనాడు మానవుడు పనికి రాకుండా పోతున్నాడు. But man has become useless now. కారణం ఏమిటి? What's the reason? తన విలువను తను తెలుసుకోవటం He లేదు. doesn't know his no value. ఏమిటి విలువ? గొప్ప పదవి రావాలి, గొప్ప విద్యావంతుడు కావాలి, గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలి, గొప్పగా ధనం సంపాదించాలి. ఇవి ఉండవలసిందే, ధనము ఉండవలసిందే, విద్య ఉండవలసిందే, పదవులు ఉండవలసిందే. కానీ కొంత పరిమితంలో పెట్టుకోవాలి. He values position, he values education, he values name and everything. But పరిమితము it has to be- దాటినప్పుడే ఇది మనకు ఒక విధమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. But when you go beyond the limit, you will be put to danger. దాహం అవుతుంది. అది You're thirsty. ఒక కప్పు నీళ్లు తీసుకొని దాహం తీర్చుకో. You can have cup of వాడి కప్పు water. నీళ్ళతో తృప్తి పట్టడం లేదు, గంగా జలం అంతా కావాలంటాడు. You cannot think to drink all ఈ Ganges గంగా water. జలం అంతా నీవు తాగడానికి వచ్చింది నిన్ను ముంచేసేస్తుంది. If you make an attempt to drink the ఇది Ganges ప్రమాదమే water, you కదా. drown yourself there. గాలి కావాలి. You need air. గాలి ఎంత కావాలో అంత కావాలి. అధికమైన గాలి వస్తే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. But excess of air around. ఈ will be- పంచభూతములు కూడా మనకి ఎంత వరకు పరిమితమో అంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలి. You should make use of the elements to the extent మనకు needed. వేడి లేకపోతే దేహం ఉండలేదు. The heat is needed for the body. కానీ ఎంత పరిమితమో అంతనే ఉంటుండాలి. But it should be under the limit. 105 డిగ్రీస్ వేడి వచ్చినట్టే ఇంక తాను తల ఎత్తలేడు, పైకి లేయలేడు, ఇంకే విధమైనటువంటి యొక్క పనులు చేయలేడు. At the point of 105 degrees temperature, when you ఇది can't do లేకపోతే anything, ఈ పంచభూతములు కూడా ప్రమాదానికి గురి అవుతాయి. 5 elements will put you to danger when they are అన్నిటినీ limitless. మనం పరిమితంలో మనం జీవించాలి. Everything you should experience in a limited sense. కనుక విద్యార్థులారా, Students, మీరు విద్యను అభ్యసించండి. you should learn. అనేక విధమైన పదవులు నేనండి. You also occupy సమాజంలో position. సంభవించినటువంటి యొక్క ఈ అశాంతిని దూరం గావించండి. See that the society will be away from restlessness. అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంగా సమాజంలో జరుగుతూ ఉంటుండాలి. There are agitations in society. భద్రత అనేటువంటిది లేదు, No security. శాంతి అనేటువంటిది లేదు. No peace. కనుక మీరందరూ కూడాను ఈ భద్రతను కలిగించి శాంతిని ఏర్పరిచి సరైనటువంటి ఆదర్శప్రాయంగా నిరూపిస్తారని నేను ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Swami expects you to ensure peace and security in society and lead an ideal life. Blessing you all, Bhagavan brings his discourse to a close. గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల. మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల.
గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల నంద కుమార నవనీత చోరా బృందావన సంచార భక్తోద్ధార బాలగోపాల భక్తోద్ధార బాలగోపాల గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల నంద కుమార నవనీత చోరా బృందావన సంచార భక్తోద్ధార బాలగోపాల గిరిధర గోపాల గోపరిపాల గోపీలోలా రాధా హృదయ విహార నందకుమార బృందావన సంచార గిరిధర గోపాల హే 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 గిరిధర గోపాల మధుర మనోహర గిరిధర